పల్లెటూరు అంటే ఎవరికిష్టం ఉండదండి. వెస్ట్ గోదావరిలో మరీ ఎక్కువగా ఉంటాయి. మా మామగారి చిన్నప్పటి ఇల్లు చూపిస్తాను రండి. ఇదే ఆయన చిన్నప్పటి ఇల్లు. దీని వయసు ఎంతో చివరిలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది పెంకిటిల్లు మాత్రమే అనుకోకండి. ముందు మీకు పైన కనపడుతుంది స్లాబ్ అనమాట. ఈ వెనకాల గుమ్మం తర్వాత నుంచి పెంకులు మొదలవుతాయి. ఈ స్లాబ్కి ఎక్కడానికి పక్కనున్న గదిలోంచి మెట్లు కూడా ఉన్నాయండోయ్. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే అప్పట్లో డాబా పెంకులు కలిపిన ఇల్లు ఎలా కట్టాలా అనిపించే విషయం. ఇది చూసారా, దొడ్డి వైపు పెరడు అంటారు కదా, ఇలా పెరటి వైపు పెంకులు వచ్చేలాగా, వీధి వైపు డాబా వచ్చేలాగా కట్టారు ఈ ఇంటిని. చాలా పెద్దదండి. అలాగే పెరటి వైపు బోలెడు స్థలం ఉందండి. వాటిలో పళ్ళనిచ్చే చెట్లు, పూలనిచ్చే మొక్కలు, ఇలా ఒక్కటేమిటి బోలెడు రకాలు ఉన్నాయండి. ఈ నాపరాళ్ళని చూసారా, వరసగా భలే ఉన్నాయి కదా. పెరటి వైపు గుమ్మానికి ఎదురకుండా పెద్ద తులసి కోట ఎంతో అందంగా ఉంటుంది కదా. ఇంటి పక్కనే బావి, దాని పక్కన అరటి చెట్లు, ఆ బావిలో ఒక చేప కూడా ఉందండి. ఈ బావి నీటిని మా మామగారు వాళ్ళు చాలా రోజుల పాటు ఇంటి అవసరాలకు వాడేవారట. తర్వాత వీధి ట్యాప్లు వచ్చాయనుకోండి. ఈ ఇంట్లో జరిగిన విషయాలే కాదండి, ఈ బావి చుట్టుపక్కల వాళ్ళ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో జరిగిన కొన్ని సరదా విషయాలు చెప్తూ ఉంటారు మా మామగారు. ఈ ఇటుకలపై చూసారా, చలికాలం అయితే వేడినీళ్లతో సావాసం చేస్తుంది, మిగిలిన టైంలో ఇలా మొక్కలతో. ఈ అలమరాలు, ఎలకల బోన్లు లాంటివి చూస్తుంటే మళ్ళీ ఆ పాతకాలం రోజులకు వెళ్ళినట్టుగా అనిపిస్తుంటుంది నాకు. ఇవే కాదండి, ఈ ఇంట్లో చాలా పాత వస్తువులు ఉన్నాయి. ఇల్లు కట్టినప్పటి నుంచి ఇప్పటికీ దీనిలో జరిగిన మార్పులు చాలా తక్కువ అనమాట. ఒక 90% మారుండదు నాకు తెలిసి. ఇది బట్టలు వేసుకునే స్టాండు. నేను చూపిస్తున్న టేప్ రికార్డర్ ఉంది కదా, దీన్ని కొని 40 ఏళ్ళు అయిందట. ఇప్పటికీ పనిచేస్తుందండి ఇదైతే. పెద్ద టేకు గడపలు, తలుపులతో ఉంటుంది ఈ ఇల్లు అయితే. ఈ ఇల్లు ఎంత పాతదంటే ఈ గచ్చు ఆ కాలంలో ఎలా చేశారని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అలాంటి ఫ్లోర్ ఇది. డిజైన్ చూసారా ఎంత బాగుందో. ఇవే కాదండి, చాలా విశేషాలు ఉన్నాయి ఇంట్లో. కొన్ని మాత్రమే మీకు చూపించగలిగాను. ఇంటి పక్కనే పచ్చని పొలం, కొద్దిగా ముందుకెళ్తే తామర పువ్వులతో నిండిన మంచినీటి చెరువు. ఇంతకీ ఇంటి వయసు చెప్పలేదు కదా. 1955లో ఆ ప్రాంతంలో కట్టారట. 70 ఏళ్ళు పూర్తిగా వస్తున్నాయి ఈ ఇంటికి. 10 గదులు, 2 వసారాలతో ఉంటుంది ఈ ఇల్లు. ఇప్పటికీ మా పెద్దత్తగారు ఈ ఇంట్లోనే ఉంటారండి. ఇలాంటి ఇల్లు మీకో మీ రిలేటివ్స్కో ఉండుంటాయిగా. వాటి వయసు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి.